అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ వీడియోలో మనం భగవద్గీతలోని ఫస్ట్ చాప్టర్ అర్జున విషాద యోగము చాప్టర్ 1లో ఉన్న 4, 5, 6 వాటిల్లో టుగెదర్ ఆ శ్లోకాల్లో ఏం చెప్తున్నాడు, దుర్యోధనుడి యొక్క మానసిక పరిస్థితి ఆ శ్లోకాలలో. ఇంకా యుద్ధం స్టార్ట్ అవ్వాల, అందరూ అక్కడ ఉన్నారు, యుద్ధ భూమిలో చూస్తున్నాడు దుర్యోధనుడు. ఆయన షాక్కి గురయ్యాడు. ఆ ఇంత ఇంత సమూహమైన పాండవుల యొక్క సైన్యము, ఒక్కొక్క ఆ యుద్ధ వీరుడు అసలు ఆయన ఎక్స్పెక్టే చేయలేదు. దాని గురించి ఇంతకు ముందు వీడియోలో 1.3లో మనం ఆయన ద్రోణాచార్యునితో ఏం మాట్లాడుతున్నాడు అన్నది విన్నాం కదా. ఇప్పుడు 1.4, 5, 6లో ఆయన యొక్క సంభాషణ ఏం చెప్తున్నాడు అన్న విషయాల్ని చర్చించుకుందాం, మాట్లాడుకుందాం. ఓకే, సో ఇప్పుడు దుర్యోధనుడు అటు సైడ్ ఉన్న ధృష్టద్యుమ్నుడి యొక్క శక్తిని అది తెలుసు దుర్యోధనుడికి. సైన్యాన్ని చూస్తే అపారమైన సైన్యం ఉంది పాండవుల వైపు. అసలు నేను ఎక్స్పెక్టే చేయలేదే ఇంత సైన్యాన్ని సమకూర్చుకుంటారని అనుకుంటున్నాడు. ఇంకొకటి, రాబోయే పెను విపత్తు, ఇంతమంది అపారమైన సైన్యము, వాళ్లకున్న శక్తియుక్తులు, రాబోయే పెను విపత్తు దుర్యోధనుడికి పాండవులు సమీకరించిన సైన్యం ఉన్న దానికన్నా చాలా ఎక్కువగా అనిపిస్తుంది. ఆయన యుద్ధం స్టార్ట్ అవ్వకముందే అసలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఫస్ట్ నా సైడు కౌరవుడు అయిన దుర్యోధనుడు ఆయన ఏమనుకుంటున్నాడు, నేను అపారమైన శక్తివంతుణ్ణి, నా వైపు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, ఆయన యుద్ధ రంగంలో యుద్ధ నీతిలో అపారమైన చాణక్యత కలిగిన వారు, ఆయన నా పక్కనుండగా నేను సూపర్గా యుద్ధం చేసి మొత్తాన్ని క్లియర్ చేస్తాను, అందరిని తుదముట్టిస్తాను అన్న ఊహలో, అన్న ఆలోచనలో ఆయన యుద్ధ భూమికి చేరుకున్నాడు. తీరా అక్కడికి చూడగానే షాక్, ఒకలాంటి భయానికి లోనవుతున్నాడు. యుద్ధం స్టార్ట్ అవ్వకముందే ఆ భయము, అక్కడ ఉన్న సైన్యం, అక్కడ పాండవుల దగ్గర ఉన్న సైన్యం కన్నా ఈయనకి ఇంకా ఎక్కువ భయం వేస్తుంది. ఆ ఆందోళనను వ్యక్తం చేస్తూ పాండవుల పక్షంలో ఉన్న, పాండవుల పక్షం ఎవరెవరున్నారు, మహారథులు 10,000 మంది యోధుల కన్నా, ఒక్కొక్కళ్ళు 10,000 మంది యోధుల కన్నా సమానమైన బలమున్న ఒక్కొక్క యోధుడు కదా. పాండవుల వైపు ఉన్న యోధులను చూసి దుర్యోధనుడు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే యుద్ధ భూమిలో షేక్ అయ్యాడు. అటువైపు చూసి ఒక్కొక్కళ్ళు, ఓ మై గాడ్, ఈయన 10,000 మంది యోధులతో సమానం అని ఆయన ఫీల్ అవుతున్నాడు. పాండవ పక్షంలో ఉన్న విశేషమైన నాయకులను దుర్యోధనుడు పేర్కొంటున్నాడు. ఒక్కొక్క నాయకుడు, భీముడు, అర్జునులతో సమానమైన యోధులు అక్కడ ఉన్నారు. ఇటువైపు దుర్యోధనుడు వాళ్ళని చూశాడు, ఎక్స్పెక్ట్ చేయలా, ఇంతమంది యోధులున్నారు వీళ్ళ వైపు, ధృష్టద్యుమ్నుడు ఉన్నాడు, ఈ సైన్యాన్ని సమకూర్చాడు, ఒక్కొక్కళ్ళు 10,000 మంది యోధుల కన్నా ఎక్కువ బలమున్న వాళ్ళు, ఒక్కొక్కళ్ళు భీమార్జునులతో సమానమైన శక్తియుక్తులు కలవారు, ఈ యుద్ధానికి గట్టి పోటీ ఇస్తారు
ఈ యుద్ధానికి గట్టి పోటీ వస్తుంది అని ఆయన మనసులో ఒక్కసారి ఒక భయం అనేది షేక్ అయింది ఆయనకి. సో ఆయన ఈ శ్లోకాలలో ఈ 1. భగవద్గీత ఫస్ట్ చాప్టర్ 1.456లో ఏమని, ఆ శ్లోకంలో ఒక్క లైన్లో ఏమని ఓవరాల్గా చెప్పారంటే, పాండవుల పక్షాన సైన్యంలో ఉన్న ఎంతోమంది శక్తివంతమైన యోధులను చూడండి, అటు సైడు ఎందరో శక్తివంతమైన యోధులు ఉన్నారు అక్కడ. యుయుధానుడు యోధుల పేర్లు చెప్తున్నాడు. అక్కడ ఎవరున్నారు? అక్కడ ఉన్నది యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు. ఆ యుద్ధంలో ఉన్న వీరుల్ని చూడండి. అక్కడ ఉన్న ఒక్కొక్క వీరుడు అర్జునుడికి మరియు భీముడికి సరి సమానమైన శక్తియుక్తులు కలవారు. వాళ్ళు ఎవరున్నారు అక్కడ ఉన్నది యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు కూడా అక్కడ యుద్ధంలో ఉన్నాడు. యుద్ధ రంగంలో గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు మరియు వాళ్ళ యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. మరియు అక్కడున్న పరాక్రమంతులైన దృష్టకేతుడు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు మరియు సైభ్యుడు, వీరందరూ ఉత్తమ పురుషులు. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామున్యుడు. ఇంకా ధైర్యశాలి అంటే వీళ్ళందరికన్నా ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, ధైర్యశాలి యుధామన్యుడు. వీరుడైన ఉత్తమౌజుడు సుభద్ర యొక్క కుమారుడు. ఉత్తమౌజు అక్కడ ఎవరెవరు ఉన్నారు అన్న పేర్లు చెప్పాడు. చెప్పి వీరుడైన ఉత్తమౌజుడు ఎవరి కుమారుడు? సుభద్ర యొక్క కుమారుడు. మరియు ద్రౌపది యొక్క పుత్రులు కూడా ఉన్నారు అక్కడ. వీరందరూ ఎంతో పరాక్రమమైన యుద్ధ వీరులు. ఎందరో యుద్ధ రంగంలో పాండవుల పక్కన ఎవ్వరూ ఉండరు అనుకున్నాను, కానీ తీరా చూస్తే అక్కడ ఉన్నది అతివీర భయంకరమైన యుద్ధ వీరులు. ఆ యుద్ధ వీరులలో ఎవరెవరున్నారు? యుయుధాముడు, విరాటుడు, ద్రుపదుడు, దృష్టకేతుడు, చేకితానుడు మరియు వీరుడైన కాశీరాజు మరియు ఉత్తమౌజుడు. వీళ్ళందరూ అతివీర భయంకరంగా పరాక్రమంగా యుద్ధాలు చేసే నైపుణ్యం కలిగిన వారు. వీళ్ళందరూ యుద్ధరంగంలో పాండవుల వైపు ఉన్నారు అని దుర్యోధనుడు ఒక్క నిమిషం షాక్లోనే ఉన్నాడు. ఎందుకంటే అవును కదా, ఇది షాకే కదా మరి. ఆహా, ఎవరొస్తారులే, ఏముంది, వాళ్ళ 5 మనమా 100 మంది. మన పక్కన అతివీర భయంకరమైన యుద్ధ నైపుణ్యం ఉన్న ద్రోణాచార్యులు వారు ఉన్నారు. అసలు మనకున్న సేనతో 1 గంట చాలు మొత్తాన్ని తుడిచేయటానికి అని దుర్యోధనుడు ఊహించాడు. కానీ ఆ ఊహలకి భిన్నంగా ఎప్పుడైతే కురుక్షేత్ర సంగ్రామంలో అడుగు పెట్టారో ఆ సైన్యాన్ని
అతి వీర భయంకరమైన సైన్యాన్ని, ఒక్కొక్క వీరులని చూస్తే దుర్యోధనుడికి చెమటలు పట్టసాగే. ఆయనకున్న భయాన్ని ఆయన బయట పెట్టుకోలేక, అంటారు కదా, కక్కను లేను మింగలు లేము, ఆ రకమైన పరిస్థితి ఆయనకు యుద్ధం స్టార్ట్ అవ్వక ముందే, యుద్ధ రంగంలో ఆయన ఎప్పుడైతే ఎంటర్ అయి వీళ్ళని చూశారో, అసలు ఎవడొస్తారు, వాళ్ళు 5గురు, ఎవరొస్తారు వాళ్ళకి, ఎవ్వరు రారు. సైన్యం ఎక్కడుందో వాళ్ళకి అసలు రాజ్యాలే లేవు, సైన్యం ఎక్కడి నుండి వస్తుంది అన్న ఊహతో ఉన్న దుర్యోధనుడు ఈ పరిణామాన్ని అస్సలు ఎక్స్పెక్టే చేయలేదు. ఈ పరిణామాన్ని ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిన దుర్యోధనుడు ఇక ఆయన గుండెల్లో ఒక రాయి పడినట్లు అయింది. రాయి పడినట్లు అయ్యి ఇక ఎవరికి చెప్పుకోవాలి, ఇప్పుడు మొత్తం ఇట్లా చూస్తారు, అట్లా షేక్ అయిపోయి ఎవరికొకరికి చెప్పుకోవాలి కదా మన బాధ అన్నట్లుగా ద్రోణాచార్యులకి నమస్కారం చెప్పే నెపంతో ఆయనని ఒక సూది గుచ్చినట్లు ఒకటి గుచ్చి, చూడండి దృష్టద్యుమ్నుడిని మీరు కనికరం చూపారు, ఇప్పుడు చూడండి ఆయన వాళ్ళ పక్కన సర్వ సైన్యాధికారిగా నిల్చున్నాడు, ఈ సైన్యాన్ని మొత్తం డ్రైవ్ చేసేది ఆయనే. అంతేకాక పాండవుల పక్కన ఎంతో పరాక్రమమైన వీరులు ఉన్నారు, ఆ వీరులు ఒక్కొక్కళ్ళు 10,000 మంది వీరులతో సమానం అని ఒక్కొక్కళ్ళ పేర్లు, అసలు వీళ్ళ పక్కన ఎవరున్నారు దేవుడా అని చూసి వాళ్ళ పేర్లు చెప్తున్నాడు. అక్కడ అందరూ అతివీర పరాక్రమమైన యుద్ధ వీరులుగా నిల్చొనున్నారు. సుభద్ర కుమారులు, ద్రౌపది కుమారులు, ద్రుపది యొక్క కుమారుడు ద్రుపుడు, ఇక అందరూ అక్కడ ఉన్నారు అని ఈ 1.456లో చెప్తున్నాడు దుర్యోధనుడు. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుంది, అసలు యుద్ధం అనేది వీళ్ళని చూసే షేక్ అయిన దుర్యోధనుడు ఎందుకు వెళ్ళాడు యుద్ధానికి, ఆయన మనసులో ఒక భయంతో, జనరల్గా మనం యుద్ధానికి వెళ్ళేటప్పుడు మనమే గెలుస్తాం, తప్పక గెలుస్తాం, ఎక్కడ వెను తిరిగేదే లేదు, ఏది జరిగినా వి విల్ విన్ అన్నప్పుడే మనం యుద్ధంలో అడిగేస్తాం, అంత కాన్ఫిడెన్స్తో మనం యుద్ధ రంగంలోకి వెళ్తాం. కానీ ఇక్కడ అనుకున్న దానికన్నా విరుద్ధంగా దుర్యోధనుడు మొదటి అడుగులోనే ఆయన ఒకలాంటి షేక్కి గురయ్యాడు కదా. సో ఇలాంటి షేక్కి గురైన తర్వాత, ఇలా భయకంపితుడు ఒకసారి అయిన తర్వాత కూడా ఆయన నెక్స్ట్ స్టెప్స్ ఏమేశాడు, ఎలా ముందుకు ఆయన యొక్క ఉంటుంది కదా ఒక చాతుర్యం అనేది, ఆయన పరాక్రమము, ఆయన ప్లానింగ్ ఏంటి, అసలు అక్కడ ఎలా యుద్ధం చేయాలనుకున్నారు, ఇంతమంది పరాక్రమం చూసిన తర్వాత ఆయన యొక్క యుద్ధ రీతిని ఎలా ముందుకు తీసుకెళ్ళాలనుకున్నాడు. ఎందుకంటే దుర్యోధనుడు అంటేనే కుయుక్తులు, అన్ని నాటకాలు, అంతా భ్రమను కల్పిస్తాడు, అన్ని కుయుక్తులతో ఏది స్ట్రైట్ ఫార్వర్డ్ ఉండదు, ఏది నీతి నిజాయితీ ఉండదు, అంతా కుయుక్తులమయం. సో అలాంటి కుయుక్తులని దుర్యోధనుడు పాండవుల మీద ఏమన్నా నెక్స్ట్ స్టెప్స్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాడు అన్నది నెక్స్ట్ వచ్చే చాప్టర్లో మనం వివరించుకుందాం. సో ఇవి మీరు లైన్గా చూడండి, మిమ్మల్ని ఆ యుద్ధ భూమిలో జరిగే ప్రతి స్టెప్
మీ కళ్ళకు కట్టినట్లుగా మీరు దాన్ని చూస్తున్న అనుభూతిని మీరు ఎప్పుడైతే దుర్యోధనుడిని ఆయన యొక్క సంభాషణని ప్రతి ఒక్క క్యారెక్టర్ని మీరు చూస్తున్న ఫీలింగ్, అదిగో యుద్ధరంగం, అదిగో కురుక్షేత్రం, అదిగో దుర్యోధనుడు నిల్చున్నాడు, ఆయన చూస్తున్నాడు వాళ్ళ సైన్యాన్ని అన్న ఫీలింగ్ తెప్పించాలి. ఈ వీడియోస్ చూసేటప్పుడు మీరు అలాంటి ఫీలింగ్నే పొందుతారు. ఇంకా ఎన్నో మంచి మంచి ఘట్టాలు వన్ బై వన్ మీకోసం చెప్తాను. చూస్తూనే ఉండండి. శ్రీకృష్ణుల వారు మనందరికీ బోధించిన భగవద్గీత ఎన్నో మంచి విషయాలను మనం దీంట్లోంచి తీసుకొని మన లైఫ్లో మనం ఎలా ఉండాలి అన్నది నేర్చుకుందాం. ఓకే, ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ 1.7తో మరో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.